హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఈ వీడియో వచ్చేసరికి న్యూ ఇయర్కి ముందే, కానీ న్యూ ఇయర్ తర్వాత నా ఫస్ట్ వీడియో అనమాట. ఇది మార్నింగే లేచి ముగ్గు పెట్టుకొని అలా దేవుడి పాటలు ప్లే అవుతూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇంట్లో. సో చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు ఫ్రై చేస్తున్నాను, మైక్రోవేవ్లో చేస్తున్నాను. పల్లీలు అయితే ఫస్ట్ టైం నేను మకానా, బొరుగులు ఆర్ కార్న్ఫ్లెక్స్ ఇలాంటివి ఫ్రై చేస్తూ ఉంటాను. వై నాట్ పల్లీలు ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను వెచ్చనపప్పు ఫ్రై చేస్తున్నాను. 180 degreesలో 20 minutes అయితే పట్టింది నాకు మంచిగా ఫ్రై అవ్వడానికి. ప్రీహీట్ చేసుకోలేదు. ప్రీహీట్ చేసుకుంటే కొంచెం టైం తక్కువ పడుతుంది అనమాట. సో ఇవైతే ఫ్రై చేసుకొని మంచిగా పల్లీలు కొబ్బరి వేసుకొని చట్నీ చేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దోశ ఏ టైంలో పెట్టినా నేను తినే బ్రేక్ఫాస్ట్ అనమాట, నాకు నచ్చుతుంది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ. ఇది తినేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బీన్స్ అయితే ఉడకపెడుతున్నాను. బాయిలింగ్కి వచ్చాయి. సో ఇంకా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకో 10 minutes ఇలా కుక్ అయిపోతే ఇవి కూడా డ్రైన్ చేసేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ అమ్మున్నారు ఇంట్లో, సో అమ్మే చేస్తారు వంట. అది నేనైతే దీని జోలి వెళ్ళను. నా ఎక్స్పెరిమెంట్స్ మా హస్బెండ్ తినడమే కాకుండా మా అమ్మ వాళ్ళకి కూడా పెట్టాలా అని నేనైతే వెళ్ళట్లేదు. సో ఈ గ్యాప్లో మెగా అయితే వచ్చాడు. వాడికి ఆకలి అవుతుంది. సో వాడి మీల్ కూడా ప్రిపేర్ చేసి వాడికైతే తినిపించడానికి వెళ్ళాను అనమాట. వాడికి తినిపిస్తూ టీవీలో ఆర్ఆర్ఆర్ది షూటింగ్ అప్పుడు మూమెంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అదంతా ఒక వీడియో లాగా రిలీజ్ చేశారు కదా. సో అదైతే నేను చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంత ఎఫర్ట్స్ పెడతారా ఒక మంచి అవుట్పుట్ రావడానికి అనిపించింది. నేను కూడా యూట్యూబ్లో ఇంకా మంచిగా ర్యాండమ్గా కాకుండా ఒక మంచి థీమ్తో అలా చేద్దాం అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఎక్కడికన్నా వెళ్ళకపోయినా కానీ బేసిక్ స్కిన్ కేర్ అయితే తీసుకుంటాను. మాయిశ్చరైజర్, లిప్ బామ్, అఫ్కోర్స్ సన్ స్క్రీన్ కూడా. సో ఇంకా మెగా నిద్రపోయేసరికి నేను వర్క్కి లాగిన్ అయిపోయాను. యాక్చువల్లీ వాళ్ళు అసలు వర్క్ ఏమీ లేదు. సో అందుకే విజన్ బోర్డ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. 2025ది. మీరు ఈ కాన్సెప్ట్ విన్నారా? వింటే నాకు కమెంట్ చేయండి. లేదంటే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను హోమ్ టౌన్లో ఉన్నాను. సో ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేనైతే ఆ వీడియో షూట్ చేసి మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను కూర్చొని విజన్ బోర్డ్ అయితే చేసుకుంటున్నాను. నాకు అనిపించింది ఏంటంటే ర్యాండమ్గా అంతా ఒకే రోజు కాకుండా కొంచెంగా ఆలోచించి మనం ఈ విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకుంటే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న గోల్ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్కి మనకు ఉండదు. సో అందుకే ఒకే గోల్ మనం ఇది కావాలి అనుకుంటూ ఎవ్రీ టైం మనం ఇది రీచ్ అవ్వాలి అని ఎక్కువసార్లు ఏదైతే అనుకుంటామో అది మనకి గోల్ లాగా ఉండాలి. ఈ మూమెంట్లో ఇప్పటికిప్పుడు ఇది చేసేయాలి అనిపించింది అయితే నాకు లాంగ్ టర్మ్ గోల్ లాగా అనిపించదు. సో అందుకే నేను టైం తీసుకొని విజన్ బోర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఒక మంచి గ్రీన్ టీ పెట్టుకొని బయట క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు నాకు ఎందుకో కాఫీ, టీ అలా కాకుండా గ్రీన్ టీ తాగాలనిపించింది. సో అందుకే గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీలో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లేవర్స్ ట్రై చేశానమాట. నేనైతే ప్లెయిన్ది కూడా తాగాను. అదైతే చేదుగా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. సో గ్రీన్ టీలోనే తులసి ఫ్లేవర్ కలిసి అండ్ హర్బ్స్ ఉంటాయి కదా, చెక్క, మొగ్గ అలాంటివి అవన్నీ కలిసి అలా ఉన్నాయి. సో అవైతే నేను చాలా ట్రై చేశానమాట. సో ఇప్పుడైతే నేను తులసి ఫ్లేవర్ తీసుకుంటున్నాను. అలా వేడిగా తాగుతూ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ చల్లటి వాతావరణానికి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది అని అంటున్నారనమాట లిషాన్ కానీ ఇంట్లో మా హస్బెండ్ కానీ అందరూ. సో సర్వపిండి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బియ్యపిండిలోకి నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా పల్లీలు కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా మనం దీంట్లోకి ఎండు శనగపప్పు నానబెట్టి వేస్తామన్నమాట. అది నేను ముందు అనుకోలేదు కాబట్టి వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంతే వేసుకుంటారు, కానీ నాకు ఆనియన్స్ ఫ్లేవర్ నచ్చుతుందని నేను ఆనియన్స్ కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే
కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేసేయండి, మంచిగా నానుతుంది. ఆ తర్వాత ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని దాన్ని సీజనింగ్ చేసుకొని అప్పుడు దానిపైన ఇది ఒక బాల్ లాగా పెట్టేసుకొని ఎంత ఫైన్గా సన్నగా వస్తుందో అంత సన్నగా స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానిపైన ఒక పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ మంచిగా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ పెట్టేసుకోవడమే అనమాట. ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ వన్స్ ఒకటి ఉడికిందంటే అది అయిపోవడానికి 5 మినిట్స్ సరిపోతుంది. అక్కడ పక్కన సైడ్ నుంచి చూసారు కదా, ఇది ఉడుకుతుంది, అది అయిపోయిందనమాట. అది వెంటనే తినేసాము. సో ఉడకడమే కొంచెం టైం పడుతుంది. ఈచ్ వన్ ఒక 10 మినిట్స్ అలా పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. సో నేను ఈ సర్వపిండి మాత్రం వేడివేడిగా తినడానికి ఇష్టపడతాను. సో అందుకే అవి కుక్ చేస్తూనే నేను తినేస్తున్నాను అనమాట. అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చాను. చెప్పా కదా ఇది చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి అని, అందుకే అది చల్లారిపోద్దేమో అని చెప్పేసి నేను తినేసాను. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నానం చేపించి వాళ్ళకి ఫుడ్ పెట్టి మేము ఫ్రెష్ అయ్యి అదంతా నార్మలే కదా. సో బెడ్ టైం అయిపోయింది. 11కి అలా నేను ఖచ్చితంగా పనుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను కదా. సో 11కి పనుకోలేదంటే నేను మార్నింగ్ లేవలేను. సో పనుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే బుక్ చదువుతున్నాను, స్క్రీన్స్ అన్నీ పక్కన పెట్టేసి. ఇప్పుడు నేను చదువుతున్న బుక్ వచ్చేసరికి విస్పర్ టు మీ యువర్ లైస్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక థ్రిల్లర్ బుక్, నాకైతే నచ్చింది. స్టార్టింగ్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆ తర్వాత కొంచెం థ్రిల్లర్ ఉంటుంది అనమాట. నాకైతే నచ్చింది. సో ఇంకా బుక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో పిల్లలు ఎట్టిపోయారా అనుకుంటున్నారా, అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. సో నాకు టీవీలో ఏమీ చూడాలనిపించలేదు. సో అందుకే నేను బుక్ చదువుకుందామని రూమ్లోకి వచ్చాను. ఇవాళ కొంచెం ఎక్కువ టైమే చదివాను అనమాట. రెగ్యులర్గా 10:30కి అలా స్క్రీన్స్ ఆఫ్ చేసి బుక్ చదువుతూ ఉంటే నాకు నిద్ర వచ్చేస్తుంది. సో అలా చదివేదాన్ని, కానీ ఇవాళ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను. ఒక 2 చాప్టర్స్ అలా లేపేశాను అనమాట. ఇదనమాట నా డే ఇన్ మై లైఫ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.